కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మకర రాశివారు, మీ రాస్యాధిపతి అయిన శని భగవానుడు ప్రస్తుతం 3వ ఇంట్లో అంటే మీనంలో సంచరిస్తున్నాడు. ఇది మీకు కొండంత ధైర్యాన్నిచ్చే విషయం. ఏదైనా సాధించాలనే పట్టుదల మీలో పెరుగుతుంది. అయితే మీ రాశిలోనే కుజుడు ఉండటం వల్ల కొంత ఆవేశం, తొందరపాటు పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు మీ కుటుంబ ధనస్థానమైన 2వ ఇంట్లో సూర్య, బుధ, శుక్ర, రాహువుల కలయిక ఏర్పడింది. అన్నిటికంటే ముఖ్యంగా మార్చ్ 3, 2026న సంపూర్ణ చంద్రగ్రహణం మీ రాశి నుండి 2వ మరియు 8వ భావాల అక్షం మీద జరుగుతోంది. ఇది ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో చాలా కీలకమైన సమయమని చెప్పక తప్పదు. ఈ లోతైన విశ్లేషణలోకి వెళ్లే ముందు మీపై మీ ఇష్టదైవం కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఒక చిన్న హైప్ ఇవ్వండి. మీరిచ్చే ఆ చిన్న ప్రోత్సాహం మాకెంతో శక్తినిస్తుంది. ఈ వీడియో చివరలో మీకోసం అత్యంత శక్తివంతమైన, సరళమైన పరిహారాలు ఇచ్చాను. వాటిని అస్సలు మిస్ కాకండి. మకర రాశివారికి ఈ వారం ఆదాయ మార్గాలు బాగున్నాయి. శుక్రబుధుల ప్రభావం వల్ల గతంలో ఎక్కడో నిలిచిపోయిన డబ్బు లేదా పాత బాకీలు మీ చేతికి వచ్చే అవకాశముంది. కానీ ఇక్కడే ఒక చిన్న మెళిక ఉంది. ధనస్థానంలో రాహు, సూర్యకలయిక ఉండటం వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్లుగా మీ కంట్రోల్లో లేని ఖర్చులయ్యే ప్రమాదముంది. ఈ వారం షేర్ మార్కెట్ లేదా రిస్కున్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. వ్యాపారస్తులకు శని బలం వల్ల మీరు పోటీదారుల కంటే ముందంజలో ఉంటారు. కొత్త నెట్వర్కింగ్కు అవకాశాలున్నప్పటికీ అకౌంట్స్ విషయంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. చిరు వ్యాపారస్తులకు మీకు రోజువారీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే లాభాలను అనవసర ఖర్చులకు మళ్లించకుండా జాగ్రత్తపడండి. పాత స్టాక్ క్లియర్ చేయటంపై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు ఈ వారం చివర్లో అంటే మార్చ్ 5, 6, 7 తేదీలలో ఆఫీస్లో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. కష్టమైన ప్రాజెక్టులను మీ నైపుణ్యంతో పూర్తి చేస్తారు. కానీ 6వ ఇంట్లో వక్రీగురువు ఉండటం వల్ల మీ మాటలను కొందరు వక్రీకరించే ప్రమాదముంది. కాబట్టి ఆఫీస్ పాలిటిక్స్కు దూరంగా ఉండండి. విద్యార్థులకు మీకు గ్రాస్పింగ్ పవర్ అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది మంచి సమయం. కానీ చదువుపై కంటే స్నేహితులతో తిరగటం వంటి వ్యర్థ విషయాలపై ఏకాగ్రత మళ్లే అవకాశముంది. టైం మేనేజ్మెంట్ పాటిస్తే విజయం మీదే. గృహిణులు, మీరు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాని 2వ ఇంట్లో గ్రహాల కలయిక వల్ల కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు రావచ్చు. మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా కొన్నిచోట్ల మౌనంగా ఉండటమే మీకు శ్రీరామరక్ష. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మార్చి 5 నుండి 7 మధ్య మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ గురించి లేదా మీ నేపథ్యం గురించి పెళ్లిచూపుల్లో చాలా నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడండి. ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. ప్రేమలో ఉన్నవారికి బంధంలో ఆకర్షణ పెరుగుతుంది. కానీ అష్టమకేతువు మరియు చంద్రగ్రహణ ప్రభావం వల్ల మీ మధ్య అనవసరమైన అనుమానాలు, ఈగో తలెత్తవచ్చు. రహస్యాలు దాచకుండా పారదర్శకంగా ఉండండి. ఇక ఆరోగ్యం విషయానికొస్తే మీ రాశిలో కుజుడు, 8లో కేతువు ఉండటం వల్ల వేడి సంబంధిత సమస్యలు, తలనొప్పి, కంటి లేదా దంత సమస్యలు రావచ్చు. ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణం వల్ల మార్చ్ 1 నుండి 4 వరకు కొంత యాంగ్జైటీ, చిరాకుగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మకర రాశివారు, ఈ వారంలో మీరు డైరీలో నోట్ చేసుకోవాల్సిన తేదీలు మార్చి 1, 2, 3 మరియు 4. ఈ రోజుల్లో అష్టమచంద్ర సంచారం మరియు మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతోంది. ఈ 4 రోజుల్లో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవద్దు. ఎవరితోనూ వాదించవద్దు. ఈ సమయం గడిచే వరకు మౌనంగా ఉండటం మీకు అన్ని విధాలా రక్షణ. గ్రహదోషాలను అధిగమించి ఈ వారం సాఫీగా సాగడానికి పరిహారాలు పాటించండి. 1. కేతుదోష నివారణకు వీధి కుక్కలకు ఆహారం అంటే రొట్టెలు లేదా బిస్కెట్లు తినిపించండి. 2.
గురుబలం కోసం ప్రతిరోజూ నుదుట పసుపు లేదా గంధం బొట్టు ధరించండి. 3. రాహుదోషానికి మీ పర్సులో లేదా జేబులో ఒక చిన్న చదరపు ఆకారంలో ఉన్న వెండి ముక్కను ఉంచుకోండి. 4. ఈ వారం ఎవరి దగ్గరా ఫ్రీగా ఏ వస్తువునూ తీసుకోకండి. 5. ప్రతిరోజూ ఉదయం రాగిపాత్రలో నీరు, కొద్దిగా బెల్లం వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. మకర రాశివారు, గ్రహాలు కొన్ని సవాళ్లు విసిరినా మీ పట్టుదల మరియు ఈ పరిహారాల ద్వారా వాటిని అధిగమించవచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి, కాలం మీకు తోడుంటుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.